వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇంతకుముందు రైల్వే నుంచి నోటిఫికేషన్ రావాలి అంటే మనం 4-5 సంవత్సరాల పాటు వెయిట్ చేయాల్సి ఉండేది. బట్ ఇప్పుడు రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తున్నారు. 2024 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 2 సార్లు మనకి జాబ్ క్యాలెండర్లు అనేవి రిలీజ్ చేయడం జరిగింది. 2024 సంవత్సరంలో ఒకసారి రిలీజ్ చేశారు. అండ్ ఇప్పుడు మనకి 2025 సంవత్సరంలో కూడా జాబ్ క్యాలెండర్ ఇచ్చేసి దాని ప్రకారం మనకి నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేస్తున్నారు. ఇందులో 10th క్లాస్ క్వాలిఫికేషన్తో రైల్వే గ్రూప్ డి అని, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్తో ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో గ్రాడ్యుయేట్ పోస్టులు, అలాగే డిప్లొమా క్వాలిఫికేషన్తో జూనియర్ ఇంజనీర్ నోటిఫికేషన్, అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్తో సెక్షన్ ఇంజనీర్ అని, అలాగే సెక్షన్ కంట్రోలర్ అని, అలాగే ఇతరత్ర వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు మెడికల్ కానివ్వండి, పారామెడికల్ కానివ్వండి, ఇలాంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఒక 5 నుంచి 6 నోటిఫికేషన్లు ఎవ్రీ ఇయర్ విడుదల చేస్తున్నారు. సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి నోటిఫికేషన్ వచ్చి జూనియర్ ఇంజనీర్, అలాగే కొన్ని అసిస్టెంట్ పోస్టులు, అలాగే డిపో సూపరింటెండెంట్ అనే జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇది ఇంకా డీటెయిల్ నోటిఫికేషన్ అనేది విడుదల అవ్వలేదు. మనకి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నేను ఇంపార్టెంట్ డేట్స్ కూడా చెప్తాను, ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు, అన్ని వివరాలు చెప్తాను. ప్రీవియస్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని నేను దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏముండాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏముంటుంది, సిలబస్ ఏముంటుంది అనే వివరాలు నేను మీకు అప్డేట్ ఇస్తాను ఈ వీడియోలో. సో దట్ మీకు ఎలిజిబిలిటీగా ఉంటే చూసి అండ్ ఆ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. టోటల్గా 2570 జాబ్స్ కోసం ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ఏంటి, అన్ని వివరాలు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అర్థమవడం జరుగుతుంది. అండ్ అలాగే మన వాట్సాప్ గ్రూప్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేశాను, అందులో కూడా జాయిన్ అవ్వండి. డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి అయితే యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, quickie.in వెబ్సైట్ వారు మన జనరల్ నాలెడ్జ్ను ఇంప్రూవ్ చేసే విధంగా మన కోసం క్విజ్ ప్రోగ్రామ్ను తీసుకుని వచ్చారు. ఇది 6 to 11 ఇయర్స్ పిల్లలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా వారి యొక్క బ్రెయిన్ను అన్ని విధాలుగా షార్ప్ చేయడానికి ఈ క్విజెస్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇందులో స్మార్ట్ లైఫ్, జనరల్ నాలెడ్జ్, మ్యాథ్స్, డిసిషన్ మేకింగ్, నేచర్ మరియు అడ్వెంచరస్ పైన క్విజెస్ అనేవి ఉంటాయి. మీ బేసిక్ డీటెయిల్స్ అయిన మీ పూర్తి పేరు, ఈమెయిల్ ఐడి మరియు పాస్వర్డ్ ఇచ్చి అకౌంట్ క్రియేట్ చేసుకుని లాగిన్ అయ్యి మీరు క్విజ్లో పార్టిసిపేట్ చేయవచ్చు. quickie.in లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, రైల్వే డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ ఇది సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ 5/2025. దీని ద్వారా జూనియర్ ఇంజనీర్, అలాగే డిపోట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ అనే జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్స్కు సంబంధించి మనం అప్లై చేసుకోవాలి అనుకుంటే మనం ఒక నెల రోజుల పాటు వెయిట్ చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 31/10/2025 నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 30/11/2025 లోపు మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి బేసిక్ పే అనేది 35,400గా ఇవ్వడం జరిగింది. ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే. దీనికి వేరియస్ అలవెన్సెస్ అనేవి ఉంటాయి. డేర్నెస్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ఇలా రకరకాల అలవెన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో మనకి 65,000 నుంచి 70,000 మధ్యలో మనం వర్క్ చేసే ప్లేస్ని బట్టి మనకి శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి ఏజ్ విషయానికి వస్తే 1/1/2026 నాటికి 18 నుంచి 33 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. సో ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళైతే 38 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు, ఓబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 36 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు, పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 43 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. టోటల్గా మనకి ఎన్ని వేకెన్సీ ఉన్నాయంటే 2,570 వరకు వేకెన్సీస్ ఉన్నాయి, అన్ని ఆర్ఆర్బీలు కలుపుకొని. డీటెయిల్డ్ నోటిఫికేషన్ విడుదలైతే మనకి సికింద్రాబాద్ ఎన్ని ఉన్నాయి, అలాగే కోల్కతాకి సంబంధించి ఎన్ని ఉన్నాయి, మనకి ఈ విధంగా ఒరిస్సాకి సంబంధించి ఎన్ని ఉన్నాయి, చెన్నైకి సంబంధించి ఎన్ని ఉన్నాయి అనేది మనకి తర్వాత డీటెయిల్డ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు తెలుస్తుంది. సో డీటెయిల్డ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు సపరేట్గా నేను మీకు ఒక వీడియో అనేది తయారు చేస్తాను. ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఆర్ఆర్బీలు ఏవి అనేది లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీకు ఎక్కడ కావాలన్నా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఎక్కడ అప్లై చేస్తే మనకి పోస్టింగ్ అనేది అదే ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో మనకి జాబ్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఈ జాబ్స్కి సంబంధించి మనకి ప్రీవియస్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని నేను మీకు కొన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను. సో మొదటగా అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 500 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించిన వాళ్ళు 250 రూపాయల ఫీజు అనేది పే చేయాలి.
ఎవరైతే ₹500 ఫీజు పే చేస్తారో వాళ్ళకి ₹400 మన బ్యాంక్ అకౌంట్‌కి రిఫండ్ అనేది ఉంటుంది. ₹250 ఫీజు పే చేసే వాళ్ళకి ₹250 మనకి ఫీజు రిఫండ్ అనేది ఉంటుందన్నమాట. ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కి అటెండ్ అయితే ఈ ఫీజు అనేది మనకి రిఫండ్ అనేది మన బ్యాంక్ అకౌంట్‌కి పంపించేస్తారు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే ఈ నోటిఫికేషన్కి మనకి సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారో అనేది క్లియర్గా చెప్తాను. దాని తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చెప్తాను చూడండి. మనకి 4 స్టేజ్ల్లో సెలక్షన్ అనేది చేస్తారు. ఒకటి ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT-1, రెండవది సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT-2, మూడవది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ నాలుగో స్టేజ్ వచ్చి మనకి మెడికల్ ఎగ్జామినేషన్. ఈ 4 స్టేజ్లు కంప్లీట్ చేసిన వాళ్ళకి జాబ్ అనేది వస్తుంది. సో ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి 100 క్వశ్చన్స్తో మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. 90 నిమిషాల టైం అనేది ఇస్తారు. ఇందులో ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. మిగిలిన క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే మనకి మొత్తం ఇందులో మనకి ఇక్కడ టెక్నికల్ పార్ట్ అనేది CBT-1లో ఉండదు. ఓన్లీ జనరల్ పార్ట్ మాత్రమే ఉంటుంది. మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ మాత్రమే ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్ నుంచి 30 క్వశ్చన్లు 30 మార్కులకి, ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్లు 25 మార్కులకి, జనరల్ అవేర్నెస్ నుంచి 15 క్వశ్చన్లు 15 మార్కులు, జనరల్ సైన్స్ నుంచి 30 క్వశ్చన్లు 30 మార్కులకి. సో టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్కులకి CBT-1 కండక్ట్ చేస్తారు. 90 నిమిషాల టైం దీనికి ఉంటుంది. 2 నెగిటివ్ మార్క్స్ కూడా మనకి ఉంటాయి. అండ్ ఇందులో క్వాలిఫై అవ్వాలంటే మినిమం మనకి అన్రిజర్వ్డ్ అయితే 40%, ఎకనామికలీ వీకర్ సెక్షన్ అయితే 40%, OBC SC అయితే 30%, ST అయితే 25% మార్క్స్ తెచ్చుకుంటే మినిమం క్వాలిఫై అయ్యారు అని అర్థం. దీని తర్వాత ఎవరైతే క్వాలిఫై అవుతారో ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఒక పోస్ట్కి 15 మందిని CBT-2కి పంపిస్తారు. ఈ CBT-2లో 150 క్వశ్చన్స్ ఉంటాయి. 120 నిమిషాల టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకి ఏం సిలబస్ ఉంటుంది అనేది చూద్దాం. జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఇది 15 క్వశ్చన్లు ఉంటాయి 15 మార్కులకి. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటుంది 15 క్వశ్చన్లు 15 మార్కులకి. బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించి 10 క్వశ్చన్లు 10 మార్కులు. బేసిక్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ సంబంధించి 10 క్వశ్చన్లు 10 మార్కులు. టెక్నికల్ ఎబిలిటీ నుంచి అంటే మనం ఏదైతే క్వాలిఫికేషన్ చదివి ఉంటామో అందులో నుంచి 100 క్వశ్చన్లు 100 మార్కులు. టోటల్ 150 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 150 మార్క్స్కి మనకి ఈ CBT-2 ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. టైం మాత్రం 120 నిమిషాలు, 2 అవర్స్ మాత్రమే మనకి టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో క్వాలిఫై అవ్వాలంటే అన్రిజర్వ్డ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ అయితే 40%, OBC SC అయితే 30%, ST కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 25% మార్క్స్ తెచ్చుకుంటే మినిమం ఇందులో క్వాలిఫై అయ్యాము అని అర్థం. అండ్ ఇక్కడ సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ డిసిప్లిన్ వైజ్గా మనకి టేబుల్ ఇవ్వడం జరిగింది. అంటే ఏ క్వాలిఫికేషన్స్ ఉంటే ఏ ఎగ్జామ్ గ్రూప్కి ఎలిజిబుల్ అవుతారు అనేది ఇక్కడ మనకి ఇచ్చారు. సో క్వాలిఫికేషన్ చెప్తాను ఫస్ట్, దానికి తర్వాత మనం చూడవచ్చు. సో క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ జూనియర్ ఇంజనీర్ జాబ్స్ అనేవి ఉన్నాయి నోటిఫికేషన్లో. అలాగే ఇంకా డిపోట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అనే జాబ్స్ కూడా ఉన్నాయి. ఈ డిపోట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అనే జాబ్స్కి డిప్లొమాలో ఏ స్ట్రీమ్ ఏ బ్రాంచ్ చదివిన వాళ్ళైనా సరే డిపోట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అనే జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. మిగిలిన జాబ్స్ ఏవైతే ఉన్నాయో జూనియర్ ఇంజనీర్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ అంటే జూనియర్ ఇంజనీర్ డిప్లొమాలో ఎలక్ట్రికల్ ఎవరైతే చదువు ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి సివిల్ అనుకోండి, సివిల్లో ఎవరైతే డిప్లొమా చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ట్రాక్ మిషన్ అనుకోండి, దానికి సంబంధించి ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, కంట్రోల్ ఇంజనీరింగ్ ఇలా చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మెకానికల్ అనుకుంటే మెకానికల్ సంబంధించిన వాళ్ళు, ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు. ఈ విధంగా మనకి వేరియస్ ఇవ్వడం జరిగిందన్నమాట. సో మీరు ఒకసారి దీన్ని క్లియర్గా చూసుకోవచ్చు. ఇంకా కొన్ని పోస్టులు ఉన్నాయి. కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ అనే జాబ్స్ ఉన్నాయి కదా, దానికి అప్లై చేయాలనుకుంటే డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్గా చదివిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే దీనికి ఉంటుందన్నమాట. సో డిప్లొమాలో బ్రాంచెస్ ఎవరైతే చేస్తుంటారో మెయిన్గా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, కంప్యూటర్ ఇంజనీరింగ్, అలాగే సివిల్ ఇలాంటివి ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు ఈ జూనియర్ ఇంజనీర్ జాబ్స్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. రకరకాలుగా ఉన్నాయి. మనకు చూసుకున్నట్లయితే 30 వరకు కూడా జూనియర్ ఇంజనీర్ ఇందులో ఉన్నాయి. సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ అని, డ్రాయింగ్ అండ్ ఎస్టిమేషన్ అని ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ మీరు ఒకసారి క్లియర్గా చూసుకుంటే మీకు అర్థమవడం జరుగుతుందన్నమాట. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఈ విధంగా చూడండి. ఎగ్జామ్ గ్రూప్ ఏంటి అనేది మనకి ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ దీన్ని చూసుకుంటే. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనకి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది విడుదల అవ్వడానికి మరికొద్ది రోజులు పడుతుంది. డీటెయిల్డ్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అనేది చేస్తాను.
సో మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను మీకు వీడియో అనేది అప్డేట్ ఇస్తాను. అప్పుడు మీరు వెంటనే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.